విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే నగరం ఇప్పుడు సిటీ ఆఫ్ ఐటీగాను అవతరించేందుకు సిద్ధమవుతోంది. నగరాన్ని ఐటీకి హబ్గా మార్చాలని గట్టిగానే సంకల్పించుకుంది చంద్రబాబు ప్రభుత్వం. తగ్గట్టుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఎక్కడెక్కడో క్యాంపస్లు పెట్టాలనుకునే కంపెనీలతో సంప్రదింపులు జరిపి వాటిని విశాఖకు రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ చొరవ కారణంగానే తర్లువాడలో 1,50,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ ఇక్కడ డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకొచ్చింది. రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. వీటితో పాటు ప్రత్యేకంగా ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ అభివృద్ధి చేస్తుండటం వల్ల పలు సంస్థలు విశాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రాబోయే 3 ఏళ్లలో విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. విశాఖలోని ఐటీ సెజ్ను కాలిఫోర్నియా ఆఫ్ ది ఈస్ట్లా మారుస్తాం. ఈ నగరానికి ఆ సమర్థత ఉంది. గతేడాది విశాఖలో ఓ ఐటీ కంపెనీ క్యాంపస్ ప్రారంభిస్తున్న సమయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలివి. ఆంధ్రప్రదేశ్ and especially Vizag has the potential to be the California of the East. That is how beautiful it is. అంటే ఆ స్థాయిలో నగరాన్ని ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామన్న స్పష్టమైన సంకేతాలను అప్పుడే ఇచ్చారాయన. తగ్గట్టుగానే ప్రణాళికలతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా విశాఖలో ఐటీ సెజ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయా సంస్థలను విశాఖకు రప్పించడం నుంచి అనుమతులిచ్చి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం వరకు చొరవ చూపిస్తోంది. ఒకప్పుడు విశాఖ అంటే కేవలం పర్యాటక ప్రాంతం అనేవారు. తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ రెండింటినీ దాటుకుని ఐటీ సిటీగాను పేరు సంపాదించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎన్నో ఏళ్ల నుంచే విశాఖపై ప్రత్యేకమైన దృష్టి పెడుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల లక్ష్యాలు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విశాఖ పురోగతిపై శ్రద్ధ వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతానికి విశాఖ రుషికొండలో ఐటీ హిల్స్ పేరిట ఐటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అందుబాటులో ఉంది. ఈ ఐటీ పార్క్ సెజ్ దాదాపు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది. 2014లో ఈ సెజ్కు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ స్టేటస్ వచ్చింది. అప్పట్నుంచి అభివృద్ధి జోరందుకుంది. 2019లో ఈ జోన్ను ఇంకాస్త విస్తరించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు మిలీనియం ఐటీ టవర్స్ ను ప్రారంభించారు. ఈ కారణంగా పెద్ద సంస్థలొచ్చేందుకు దారులు తెరుచుకున్నాయి. 2014లో ఈ జోన్లో 32 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అప్పటికీ స్థానిక ఐటీ మార్కెట్ విలువ 50 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఐటీతో పాటు ఐటీ అనుబంధంగా సుమారు 200 సంస్థలున్నట్టు ఓ అంచనా. వీటిలో టైర్ 1 సంస్థలు ఉన్నాయి. అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఎన్టీటీ డేటా లాంటివి. మధ్యశ్రేణి సంస్థలైన ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, సియంట్, సింబయాసిస్ లాంటివి ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విశాఖలోని ఐటీ రంగంలో సుమారు 25 నుంచి 30 వేల మంది పనిచేస్తున్నారు. అయితే రుషికొండకు మాత్రమే ఈ అభివృద్ధి పరిమితం కాలేదు. విశాఖ సత్యం సెంటర్ వద్ద టెక్ మహీంద్రా, విప్రోతో పాటు పలు సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇదే విధంగా విశాఖ సీతమ్మధార వద్ద ఉడా కాంప్లెక్స్లో ఐటీ కంపెనీలు కొలువు తీరాయి. సిరిపురంలో WNS, విశాఖ సిటీ సెంట్రల్ పార్క్ వద్ద IBM లాంటి సంస్థలున్నాయి. ఇప్పుడు విశాఖ అనకాపల్లి ఆనందపురం సమీపంలో గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో మరో 10 కంపెనీలు తమ సంస్థలను నెలకొల్పడానికి స్థలాన్ని అడిగాయి. మరో కీలక విషయం ఏంటంటే రుషికొండలోని హిల్ నెంబర్ 2తో పాటు మధురవాడలోనూ కమర్షియల్ స్పేస్లలో కోవర్కింగ్ హబ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా కూడా ఐటీ సేవలు విస్తృతం అవడంతో పాటు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అంకుర సంస్థలకు మిలీనియం ఐటీ టవర్స్లో దశల వారీగా ఫ్లోర్లు కేటాయిస్తున్నారు. 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇన్ఫోసిస్ అద్దె ఆఫీస్లో 650-700 ఎంప్లాయీస్ ఉన్నారు. మేము వాళ్ళని మాట్లాడి మేము ప్రోత్సహిస్తాము, మీకు ఏం కావాలి అంటే కొన్ని చిన్న చిన్న కోరికలు కోరారు. మాకు బస్ కావాలి, స్ట్రీట్ లైటింగ్ కావాలి, మహిళలకి రాత్రిపూట ట్యాక్సీలు ఉంటే మాకు భద్రత ఉంటుంది అని. అది త్వరలో అది విదిన్ 1 మంత్ నారా లోకేష్ గారు అన్నీ అమలు చేసేయడము. తద్వారా ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని
ఆ ఒక్క లొకేషన్లోనే ఇవాళ 2,000 మంది ఎంప్లాయీస్ దాటారు ఈ 2 సంవత్సరాల్లో. సో అట్లాగే ఇక్కడ ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ కూడా నేను కోరింది ఏంటి అంటే 300 into 3 షిఫ్ట్స్ అంటే 900 మంది. ఈ 900 మంది అయిపోయిన వెంటనే ఎప్పుడైతే దానికి దగ్గర వస్తున్నారో మీకు ల్యాండ్ కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తాము. అన్నీ కలిపి ఇక్కడ మీరు ఎంత పెట్టుబడి పెడతారో అని చెప్తే దాన్ని బట్టి మనము భూమి సైజు వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము. ఈ ఐటీ సెజ్ లో మొత్తం 4 హిల్స్ ఉన్నాయి. ఇందులో మొదటి హిల్ బేస్ లేయర్ లాంటిది. ఇక్కడ ఎంతో కాలంగా కొన్ని ఐటీ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక హిల్ నెంబర్ 2ని కోర్ బిజినెస్ జోన్ గా పిలుస్తారు. అంటే ఎన్టీటీ డేటా, కాగ్నిజెంట్ లాంటివి ఇక్కడే ఉన్నాయి. ఇక హిల్ నెంబర్ 3లో మిలీనియం ఐటీ టవర్స్ ఉంది. ఇక్కడే ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా ఉంది. వీటితో పాటు అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వీలుగా స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఈ 3తోనే పరిమితం చేయకుండా ఈ ఎకనామిక్ జోన్ పరిధిని విస్తృతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే కపులుప్పాడ హిల్ నిర్మాణం కొనసాగుతోంది. దాదాపు 22 ఎకరాల్లో కాగ్నిజెంట్ భారీ క్యాంపస్ ను ఇక్కడే ఏర్పాటు చేయనుంది. సుమారు 3,700 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే 40,000 మందికి పైగానే ఉద్యోగాలొస్తాయని అంచనా. ప్రస్తుతానికి రుషికొండలో సిఫీ సాఫ్ట్వేర్ సంస్థలో 1,000 మంది ఉద్యోగులున్నారు. ఇక ఐటీ సెజ్లోని కాగ్నిజెంట్ సంస్థలో 2,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఎల్టీటీ డేటా సెంటర్లో 3 షిఫ్ట్లలో సుమారు 1,000 మంది పనిచేస్తున్నట్టు అంచనా. వీరంతా అంతకుముందు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాకు వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేసుకునేవారు. స్థానికంగా ఐటీ ఉద్యోగాలు అప్పట్లో లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ఉత్తరాంధ్ర ఐటీ ఉద్యోగులు క్రమంగా విశాఖకు తరలివస్తున్నారు. ఎండాడ, రిషికొండ, ఆనందపురం, మధురవాడ, గుడిలోవా ప్రాంతాల్లో ఉండేందుకు వీరంతా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ తక్కువ అద్దెకే ఇళ్లు దొరుకుతూ ఉండడం, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండడం సానుకూలంగా మారింది. అయితే ఈ ప్రాంతాలన్నీ మరో 5 ఏళ్లలో హైదరాబాద్లోని మాదాపూర్, హైటెక్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మా అన్న ఏపీలో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ విజయవాడలో ట్రై చేసాము బిఫోర్ ఆఫ్ 2019 అది పాస్డ్ అవుట్, బట్ అప్పుడు అవ్వలేదు అండ్ వీ మూవ్ టు బెంగళూరు. సమ్హౌ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, కొంచెం లాంగ్ వేస్ ఫీల్, బట్ ఓకే. బట్ ఇక్కడికి రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరెంట్స్ దగ్గర ఉంటున్నాము. డెఫినెట్లీ కాంపిటేట్ చేస్తుందేమో బెంగళూరు అండ్ హైదరాబాద్ తోటనే అనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ అనేసరికి హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి. హైదరాబాద్లో ఉన్నా ఫ్యామిలీని మిస్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ వైజాగ్ లొకేషన్ రీలొకేట్ అవ్వగానే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయింది అయితే మేమే. కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ చేసుకుంటే వైజాగ్ చాలా బెటర్. అండ్ పొల్యూషన్ వైజ్ అండ్ ట్రాఫిక్ అన్నీ ఆల్ ఆర్ గుడ్ ఇన్ వైజాగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది నాది ఇక్కడ లోకల్ వైజాగ్, సో పేరెంట్స్తో ఉండగలుగుతాను. అండ్ కంపేర్ టు అక్కడ ట్రాఫిక్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఐటీ కంపెనీలు విశాఖకు తరలివస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది. దీంతో పాటు ఆఫీస్కు సంబంధించిన ఎక్విప్మెంట్, కంప్యూటర్లు లాంటి వాటిపై దిగుమతి సుంకాన్ని తొలగించింది. ఇక అనుమతుల విషయానికొస్తే సింగిల్ విండో విధానం ద్వారా నీరు, విద్యుత్, నిర్మాణ అనుమతులన్నీ ఒకే ఆఫీస్ ద్వారా త్వరగా అందజేస్తోంది. నెలల తరబడి ఎదురు చూడాల్సిన పని లేకుండా పోయింది. ఇక హిల్స్లోని సంస్థలకు విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేకంగా పవర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటితో పాటు హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. సెజ్లో ఏర్పాటయ్యే సంస్థ సేవలను ఎగుమతి మాత్రమే చేయాలి. అంటే విదేశాల్లో ఉన్న క్లయింట్స్కు ఖచ్చితంగా సేవలు అందించాలి అనేది నిబంధన. అయితే స్థానికంగా యువతకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. సెజ్లోని కొన్ని ఫ్లోర్స్కు సెజ్ ట్యాగ్ తొలగించింది. దీన్నే డీనోటిఫై అంటారు. అలాంటప్పుడు టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు దేశీయ మార్కెట్కే సేవలు అందించేందుకు వీలవుతుంది. స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలిచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ అండి. గవర్నమెంట్ చాలా ప్రోగ్రెసివ్. గవర్నమెంట్ గట్టిగా నిర్ణయించుకుంది దట్ కంపెనీస్ని ఇన్వైట్ చేయాలని. కంపెనీస్ ఈ విశాఖపట్నం గురించి వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నంబర్ 1. నంబర్ 2, అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్. ఇక్కడ చాలా ఉన్నతమైన విద్యా సంస్థలు ఉన్నాయి. గీతం పక్కనే ఉంది. చుట్టుపక్కల కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో టాలెంట్ అవైలబిలిటీ ఈజ్ నంబర్ 2.
అండ్ దెన్ ఇఫ్ మీరు న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నారు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి డేటా సెంటర్స్ పెడుతున్నారు. అండ్ దెన్ సో ఇట్ ఇస్ ఆల్రెడీ చాలా పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీకి దట్ విశాఖపట్నం ఇస్ ద నెక్స్ట్ సెంటర్ హబ్ ఫర్ ఐటీ అని. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖ ఐటీ రూపురేఖలు మరింత మారిపోతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండడం వల్ల దిగ్గజ సంస్థలు ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇక ఆపరేషనల్ కాస్ట్ కూడా తక్కువగా ఉండడం వల్ల పలు సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయి. ఉన్నట్టుండి విధానాల్లో మార్పులు చేయడం లాంటివి ఏవీ ఉండవు అని ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఉండడం ఇందుకు మరో కారణం. పైగా విశాఖ కేవలం ఐటీకే పరిమితం కాకుండా ఏఐ విషయంలోనూ ముందంజలో ఉంది. భారీ పెట్టుబడితో గూగుల్ ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ టెక్నాలజీ పరంగా ఓ ఎకోసిస్టమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ సంస్థలకు సానుకూల అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇది ఒక ఏఐ హబ్గా, ఒక డేటా సెంటర్ హబ్గా, ప్లస్ ఐటీ హబ్గా, 3 హబ్స్గా అండ్ అల్టిమేట్లీ బిగ్ నాలెడ్జ్ హబ్. 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ టు విశాఖపట్నం అండి. ఇది ఒక పెద్ద బ్రాండ్ వచ్చేలోకి. సో ద ఎంప్లాయ్మెంట్ ఇన్ కన్స్ట్రక్షన్, the employment in computers, the employed in battery energy storage systems. ఈ ల్యాండ్ ఎప్పటి నుంచి ఉందండి విశాఖపట్నంలో? ఈ ల్యాండ్ అడవివరంలో ల్యాండ్, తొర్లవరంలో ల్యాండ్. మీరు ఏమైనా ₹1 అక్కడ ఏమైనా అగ్రికల్చర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీస్ సెక్టర్ జాబ్ కానీ ఏమైనా చూసారా? మంచి పంట ఏమైనా పండిందని కానీ, లేకపోతే ఒక కంపెనీ పెట్టిందని కానీ. నాట్ ఏ సింగిల్ పర్సన్ హెస్ కమ్ దట్ టిల్ డేట్. దట్ ల్యాండ్ ఈజ్ ఐడిల్ అండ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ల్యాండ్. ఊరిని అలా ఉందండి, కొండ ప్రాంతం పక్కన ఆ ల్యాండ్ ఉంది, కానీ అక్కడ ఏమైనా పెద్ద ఎకనామిక్ అవుట్పుట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ జరగల. విత్ దిస్ ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ విల్ చేంజ్. అక్కడ వరల్డ్ క్లాస్ స్కూల్స్ వస్తాయండి, వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కేర్ వస్తాయి. ఇప్పుడు గూగుల్ వస్తున్న తర్వాత 20 ఐటీ కంపెనీస్ have come to విశాఖపట్నం అండి. అమెజాన్ ఈస్ డబ్లింగ్ దర్ కెపాసిటీ అండి, IBM ఈస్ డబ్లింగ్ దర్ కెపాసిటీ, కాగ్నిజెంట్ ఈస్ కమింగ్ హియర్, యాక్సెంచర్ ఈస్ కమింగ్ హియర్. ఏదేమైనా విశాఖ ఐటీ సిటీగా మారేందుకు అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మునుపటితో పోల్చి చూస్తే అభివృద్ధిలో వేగం పెరిగింది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖ నగరం వైపు చూస్తున్నాయి. ఐటీ హిల్స్ ప్రాంతానికి రవాణా, మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. ఇదే పురోగతి కొనసాగితే విశాఖ నగరం ఐటీ హబ్గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.